బెంగళూరులో జరిగిన దేవిశ్రీ 21 సంవత్సరాల యువతికి సంబంధించిన హత్య కలకలం రేపింది. మరి దీనికి సంబంధించి గత 2 రోజులుగా కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. అలాగే అన్నమయ్య జిల్లా రామసముద్ర మండలం బిక్కవారిపాలెంలోని దేవిశ్రీ ఇంటి వద్ద మాత్రము తీవ్ర స్థాయిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి. బెంగళూరులోని ప్రముఖ కళాశాలలో బీబీఎం చదువుతున్న దేవిశ్రీ తను డిగ్రీ పూర్తి చేసుకుని పట్టాతో తిరిగి వస్తుందని ఎదురు చూసిన తల్లిదండ్రులకి మాత్రము విషాదమే మిగిలింది. వాళ్ళ ఆర్తనాదాలు మిన్నంటుతూ ఉన్నాయి, రోధిస్తూ ఉన్నారు. అసలు చేతికి ఎదిగొచ్చిన కూతుర్ని చక్కగా చదివించి పెళ్లి చేసి పంపించాలనుకున్న కలలు కన్న తల్లిదండ్రుల ఆశలు నిరాశలైపోయినాయి అనే చెప్పుకోవాలి. మరి దీనికి కారణం ఎవరు? అసలు దేవిశ్రీ ఎందుకు హత్య చేయబడింది? గోవర్ధన్ కి దేవిశ్రీకి ఏంటి సంబంధము? అలాగే దేవిశ్రీ మానస అనే అమ్మాయి రూమ్ కి వెళ్ళి ఆ రూమ్ లోనే విగత జీవిగా మృతురాలిగా కనిపించింది. మరి మానసకి దేవశ్రీకి గోవర్ధన్కి ఏమైనా రిలేషన్ ఉందా అని అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరి ఇద్దరు కూడా తెలుగు వ్యక్తులు. గోవర్ధన్ కూడాను పొంగునూరుకి చెందిన వ్యక్తి, స్థానికంగా పొంగునూరులో ఉంటున్న వ్యక్తి, తెలుగువాడు. అలాగే అన్నమయ్య జిల్లాకు చెందిన అమ్మాయి దేవశ్రీ. మరి వీళ్ళిద్దరూ కూడాను గతంలో ఏదైనా పరిచయం ఉందా అని చూస్తూ ఉన్నారు. గతంలో పరిచయం ఉందా అన్న ప్రశ్నకు మాత్రము గతంలో కాలేజీలోని ఈ వ్యక్తి తన్ని ర్యాగింగ్ చేశాడు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఒక మాట అయితే వినిపించింది. అదే వ్యక్తి మళ్ళా ఇప్పుడు మరి దేవశ్రీ రూమ్ కి ఎందుకు వెళ్ళాడు, ఏం మాట్లాడాలనుకున్నాడు ఇన్నాళ్ల తరువాత, లేదు వాళ్ళ మధ్య ర్యాగింగ్ తో పాటు ప్రేమ కూడా ఏమైనా చిగురించిందా, దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు వ్యక్తమై ఆ నేపథ్యంలోనే ఏమైనా గోవర్ధన్ హత్య చేశాడా దేవశ్రీని అనే అనుమానం వ్యక్తమవుతోంది. మరి మానస రూమ్ కి దేవశ్రీ ఎందుకు వెళ్ళింది అనేది మొత్తం కూడా నీ కోణం మొత్తం చూసుకుంటే పోలీసులు అందించిన వివరాల ప్రకారం అయితే మాత్రము దేవశ్రీ తన రూమ్ నుంచి మానస తన స్నేహితురాలు మానస రూమ్ కి వెళ్ళడం జరిగింది. బుక్స్ ఏవో తెచ్చుకుంటాను అని చెప్పేసి ఇలా వెళ్తున్నాను అని చెప్పేసి ఆదివారం కావడంతో ఇంటి కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో వాళ్ళ పిన్ని గారు ఎవరో సంథింగ్ ఫోన్ చేస్తే తనతో ఫోన్లో చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ఇలా నేను ఫ్రెండ్ ఇంటికి రూమ్కి వెళ్తూ ఉన్నాను బుక్స్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి. మరి అది మాత్రమే లాస్ట్ కాల్. వాళ్ళు తర్వాత ఇంకా తనతో మాట్లాడలేదు. తర్వాత దేవశ్రీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మానస రూమ్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మానస కొద్దిసేపటి తర్వాత బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దేవశ్రీ మాత్రమే రూమ్లో ఉంది. మృతురాలు దేవశ్రీ ఎవరైతే ఉన్నారో తాను మాత్రమే రూమ్లో ఉంది. మానస వెళ్ళిపోయిన కొద్దిసేపటికి గోవర్ధన్ రూమ్కి రావడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలోని రూమ్లోనే ఉండి సాయంత్రము 8-8:30 ప్రాంతంలోని గోవర్ధన్ మాత్రమే బయటికి రావడం జరిగింది. తలుపులు గడియబెట్టి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ గోవర్ధన్తో పాటు దేవశ్రీ కూడా రూమ్లోనే ఉంది ప్రొద్దున్నుంచిను. వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి, ఇంకా ఏదైనా ఫిజికల్ హెరాస్మెంట్ ఏమైనా జరిగిందా, ఏదర్ నిజంగానే వాళ్ళిద్దరూ కూడా ముందేమైనా ప్రేమించుకుని ఉన్నారా, లేదు అని అంటే ఇంకేదైనా అదర్ డిస్కషన్స్ జరిగాయి వాళ్ళ మధ్య, తలతో బాది రాడ్తో తలపైన బాది చంపాల్సిన అంత అవసరం అసలు గోవర్ధన్కి ఏముంది అనే ఆ ప్రశ్న మాత్రము చిక్కుముడిగా ఉంది దీనిలోని. మరి చంపేసిన తరువాత దేవశ్రీని చంపేసిన తరువాత హత్య చేసిన తరువాత వాళ్ళ తల్లిదండ్రులకి గోవర్ధన్ గోవర్ధన్ యొక్క తల్లిదండ్రులకు సొంత తల్లిదండ్రులకి ఫోన్ చేసి నేను చంపేశాను అని చెప్పేసి చెప్పడము అనేది ఒక ఆందోళన కలిగిస్తూ ఉంది. ఒక మానసిక స్థితి బాగాలేదు అన్న కోణం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఏదైనా కుటుంబ కలహాలకి సంబంధించి ఏదైనా కోణం ఉందా, ఇవన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. మరి ఎవరి వెర్షన్ వాళ్ళ వెర్షన్ విడివిడిగానే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒకే ఊరిలో ఉన్న వ్యక్తులు కాదు, వేరు ప్రాంతాలకి చెందిన వాళ్ళు, తెలుగు వ్యక్తులైనప్పటికీ కూడాను మరి ఒకే కుటుంబ సభ్యులు కూడా కాదు. మరి పాత కక్షలు ఏమైనా ఉన్న నేపథ్యంలోనే హత్య చేశాడా, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనుమానాలు ఏమైనా వ్యక్తం అవడంతో అనుమానంతో ఏదైనా రాడుతో తలపైన మోది చంపడం జరిగిందా, ఇవన్నీ ప్రశ్నలకి కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. గోవర్ధన్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన కోసం గాలిస్తూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్నేహితులను ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి దేవశ్రీకి సంబంధించి ప్రస్తుతం కర్మకాండాలకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కుటుంబ సభ్యులు పూర్తి చేసుకుంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అతడి పైన బిఎన్ఎస్ సెక్షన్ 103(1) కింద హత్య కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే 23 ఏళ్ల జయంత్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇందులో ఈ కేసులో ఏంటంటే రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఉన్న తర్వాత మానస బయటికి వెళ్ళారు కదా, మరి ఆవిడ ఎన్ని గంటలకు వచ్చారు, అసలు మృతదేహాన్ని ఎవరు చూసారు ఏంటి అన్నది చూసుకుంటే ఈ
మానస అనే యువతి బయటకెళ్ళి వచ్చిన తర్వాత తలుపు తీసే ప్రయత్నం చేశారు. బయట గడియ పెట్టేసి ఉంది. ముందు తలుపు తీసే ప్రయత్నం చేయాలి. ముందు తలుపు కొడితే తీయలేదు. కిటికీలోంచి చూస్తే విగతజీవిగా పడి ఉంది. తాను రాడ్‌తో తలపైన ఏదో ఒక దాంతో గట్టిగా మోదినట్లుగా రక్తపు మడుగులో తను కనిపించింది అని చెప్పేసి మానస చెప్తూ ఉన్నారు. ఇందులో మనకి తెలుస్తున్నది ఏంటంటే గోవర్ధన్ బయట గడియ పెట్టేసి తను వెళ్ళిపోయాడు అని చెప్పేసి. మరి గడియ పెట్టాడా లేదా లాక్ చేశాడా? ఒకవేళ లాక్ చేస్తేనే మానస కిటికీలోంచి చూసే పరిస్థితి ఉంటుంది శవాన్ని. లాక్ చేయని పక్షంలోనే నార్మల్‌గా గడియ తీసేసి తను వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ ఇది కూడా సస్పెన్స్‌గా అనిపిస్తూ ఉంది. మరి ఉదయం వెళ్ళిన మానస గోవర్ధన్ వెళ్ళిపోయిన తరువాతనే తను ఎందుకు రూమ్కి వచ్చింది? సో ఇదంతా ఏమైనా ప్రీ ప్లాన్డ్గానే జరిగిందా? ఇవన్నీ కోణాల్లో కూడా ఒక సస్పెన్స్ కనిపిస్తూ ఉంది. దీని వెనక ఇంకా ఏదో భారీ కుట్ర ఉంది అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. మరి గోవర్ధన్ తండ్రి కూడా చెప్పడం జరిగింది, నా కొడుకే హత్య చేశాడు, అది మాకు ఫోన్ చేసి వివరించాడు, ఎందుకు అలా చేశాడు అన్నది మాకు కూడా తెలియడం లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎవరి పిల్లల్ని వారు రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఇలాంటి కేసెస్లో. హత్య చేసినప్పటికీ కూడా హంతకుడే మీరు అరెస్ట్ చేయండి, శిక్ష వేయండి అని అయితే ఇంచుమించుగా ఎవరు కూడా చెప్పలేకపోతారు. మనం ఐబొమ్మ రవి కేసులో కూడా చూసాం. తండ్రి కూడా సేమ్ అలానే అంటూ ఉన్నారు, నాకు సంబంధం లేదు, మీరు ఏదో చేయాలనుకుంటే అది చెయ్యండి అని చెప్పేసి. ఈ కేసులో కూడా అలానే కనిపిస్తుంది. మరి తండ్రి మాకైతే మాత్రం ఫోన్ చేసి చెప్పారు, మాకు ఎలాంటి వివరాలు తెలియదు అని చెప్తూ ఉన్నారు. బట్ దేవశ్రీకి సంబంధించిన వాళ్ళు మాత్రము పూర్తి స్థాయిలోన గోవర్ధన్ని శిక్షించాలి, అతన్ని ఉరి తీయాలి అని చెప్పేసి గట్టిగా అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అయితే మాత్రము ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఎందుకు ఇలాంటి కేసెస్లోని ఈ కేసులను మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఒక నమ్మకంతోని పిల్లల్ని బయటికి పంపిస్తారు. ఉత్తమ విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా తిరిగి రావాలి, పట్టాలు చేతి పట్టుకొని ఇంటికి రావాలి, చక్కటి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఆడపిల్లలు కూడాను ఇంత ధైర్యంగా రూమ్స్కి అబ్బాయిలు రావడము, బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు లేదా ఇతర సంబంధాలు పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు కూడా గుర్తించలేని పరిస్థితి ఇప్పుడు నెలకొంటూ ఉంది. తల్లిదండ్రులు కూడా రోజు రోజుకి కూడా వాళ్ళ నమ్మకం క్షీణిస్తూ వస్తూ ఉంది. పిల్లల్ని చదివించక తప్పదు, బయట రూమ్లో హాస్టల్స్లో ఉంచక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లోని ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే వాళ్ళని పై చదువులకి పంపాలి అన్న వద్దు అన్న ఆలోచన వాళ్ళకి వస్తూ ఉంది. ఒక రకమైన భయాందోళనకి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలోనే అమ్మాయిలు ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అలాగే అబ్బాయిలు కూడా మీలో ఏదైనా పైశాచికమైన ఆలోచనలు వచ్చినా, మానసికపరమైన ఆందోళన కలిగిన వైద్యుల్ని సంప్రదించడము లేదా మీ స్నేహితులతో డిస్కస్ చేయడము, కూల్గా ఉండడము, మానసిక నిపుణులను సంప్రదించడం ఇలాంటిది ఏదైనా చేయాలి. కానీ హత్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు తప్పించుకోవాలనుకున్నా కూడా తప్పించుకునే అవకాశం ఉండదు. దానికి తగ్గ శిక్షలు పడతాయి. ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే ఏదైనా లైంగికంగా కూడా దాడి చేసి ఉండుంటే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి కేసెస్లోని. మరి దయచేసి ఇంత పెద్ద నేరాలు చేసే స్థాయికి యువత దిగజారకూడదు అని చెప్పేసి అయితే మాత్రం మానసిక నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. సో తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడాను ఇలాంటి విషయాల్లోనే కాస్త మనం హాస్టల్స్లో పెట్టేటప్పుడు, రూమ్స్లో పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇళ్లలో పెడితే మంచిది అని చెప్పేసి కూడా ఒక రకమైన సలహాలు వస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మరి ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. నిజంగానే ఇదైతే బాధాకరమైన విషయమే మరి.